ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి ఈ 3 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఈ 3 రోజుల్లో గ్రహాల సంచారం మీ రాశికి ఎంత అనుకూలంగా ఉందంటే మీరు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యేంత అదృష్టం మీ వెంటే నడుస్తుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో, ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో, వారే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ స్థాయి పెరగబోతోంది. మీ కష్టాలు, మీ కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోయే సమయం ఆసనమైంది. ఇప్పటివరకు మీరు పడిన వేదన అంతా పటాపంచలు కాబోతోంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు గ్రహాల స్థితిగతులు చెబుతున్న నగ్న సత్యం. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు, లేదా అప్పటికే మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక ఊహించని మేలు జరగబోతోంది. మార్గదర్శకులుగా ఉపయోగపడతారు. వీరితో సావాసం మీకు మానసిక ఉల్లాసాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. ఆ వ్యక్తి మీకు ఒక స్నేహితుడిగా ఉండవచ్చు, బంధువుగా ఉండవచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు. కాని వారి రాకమాత్రం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. విశ్వం మనకు సహాయం చేయడానికి మనుషుల రూపంలోనే వస్తుంది. అలాగే ఈ వ్యక్తి రూపంలో మీకు ఒక కొత్త దారి కనబడుతుంది. వారి సలహా లేదా వారి సహాయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి, లేకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. అదే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నా, లేదా మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వుతున్న ఒక వ్యక్తి గురించి కూడా ఈ 3 రోజుల్లో మీకు తెలియబోతోంది. ఆ వ్యక్తి మీ చుట్టూ ఉంటూనే, మీతో నవ్వుతూనే మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండవచ్చు. ఈ 3 రోజుల్లో వారి నిజ స్వరూపం బయటపడే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకుండా, కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మీ జీవితంలో జరిగే ఈ మార్పులను మీరు ముందే పసిగట్టగలిగితే, భవిష్యత్తులో రాబోయే పెద్ద ముప్పుల నుంచి మీరు సులభంగా తప్పించుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మొట్టమొదటగా, శని భగవానుడి ఆధిపత్యంలో ఉండే కుంభరాశివారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తారు. మీరు సహజంగానే ఆలోచనాపరులు. ఏదైనా ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించే తత్వం మీ సొంతం. బయటకు చాలా గంభీరంగా, నిశ్శబ్దంగా కనిపించినా మీ మనస్సులో ఎప్పుడూ ఆలోచనల ప్రవాహం సాగుతూనే ఉంటుంది. నలుగురికి సహాయం చేయాలనే గుణం మీ రక్తంలోనే ఉంటుంది. కానీ ఆ సహాయం పొందినవారు తిరిగి మీకు కృతజ్ఞత చూపకపోయినా మీరు పెద్దగా పట్టించుకోరు. ధర్మం, న్యాయం పట్ల మీకు అమితమైన గౌరవం ఉంటుంది. మీ స్వరూపం గురించి చెప్పుకోవాలంటే, కుంభరాశివారు సాధారణంగా పొడవుగా లేదా మధ్యస్థ ఎత్తులో ఉండి ఆకర్షణీయమైన కళ్లను కలిగి ఉంటారు. మీ చూపుల్లో ఒక తీక్షణత ఉంటుంది. అది ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తుంది. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా మీరు చాలా సున్నితమైనవారు. మీ నవ్వులో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అది స్నేహానికి ఆహ్వానం పలుకుతుంది. అయితే మీ ముఖ కవళికలను బట్టి మీ మనస్సులో ఏముందో అంచనా వేయడం ఇతరులకు చాలా కష్టం. ఒక కుంభమంటే కుండ ఎలాగైతే తనలో నీటిని దాచుకుంటుందో, మీరు కూడా ఎన్నో రహస్యాలను, భావోద్వేగాలను గుండెలో దాచుకుంటారు. వ్యక్తిత్వ రీత్యా మీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. ఎవరి కిందనో అణిగిమణిగి ఉండటం మీకు అస్సలు నచ్చదు. మీకంటూ సొంత అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. సమాజంలో జరిగే మార్పులను మీరు అందరికంటే ముందుగా గ్రహించగలరు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త విధానాలను ఆహ్వానించడంలో మీరు ముందుంటారు. మీ స్నేహవలయం చాలా పెద్దదిగా ఉన్నప్పటికీ నిజమైన ఆత్మీయులు మాత్రం కొందరే ఉంటారు. మీరు మాట కంటే చేతలకు ఎక్కువ విలువ ఇస్తారు. కోపం వస్తే మాత్రం అది అగ్నిపర్వతల్లా బద్దలవుతుంది, కాని అంతే త్వరగా శాంతిస్తారు కూడా. మీ గుణగణాలలో ప్రధానమైనది స్థిరత్వం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ పట్టుదల మొండితనంగా మారే అవకాశముంది. మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. గాలిలో మేడలు కట్టడం మీకు నచ్చదు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడే గుండె ధైర్యం మీకు శనిదేవుడి అనుగ్రహం వల్ల లభిస్తుంది. మీరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి దైవభక్తితో పాటు మానవతావాదాన్ని కూడా సమర్థిస్తారు. పేదవారికి, అనాథలకు సేవ చేయడంలో మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది. కుంభరాశివారి జీవితంలో ఒడిదుడుకులు సహజమే అయినప్పటికీ అంతిమంగా విజయం మీదే అవుతుంది. మీ మేధస్సు, తెలివితేటలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీరు ఎంచుకున్న రంగంలో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. సమాజం మిమ్మల్ని ఒక మేధావిగా, మార్గదర్శకుడిగా గుర్తిస్తుంది. మీలోని సృజనాత్మకత, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. ఇక మీ శత్రువర్గం గురించి, మీకు పడని వ్యక్తుల గురించి జ్యోతిష్యరీత్యా పరిశీలిద్దాం. కుంభరాశివారికి సాధారణంగా సింహరాశి లేదా కర్కాటక రాశి వ్యక్తులతో అంతగా పొసగదు. ముఖ్యంగా పేర్ల పరంగా చూస్తే ఎం, అలాగే హెచ్ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు గలవారు స్త్రీలైనా, పురుషులైనా సరే, వారితో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీరితో స్నేహం మొదట్లో బాగానే ఉన్నా రాను రాను అపార్థాలు చోటు చేసుకుని అది మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. వీరిని గుర్తించడం చాలా సులభం. వీరు మీతో చాలా చనువుగా ఉంటూనే మీ వ్యక్తిగత విషయాలను ఆరా తీస్తుంటారు. ఎం అక్షరంతో లేదా హెచ్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు లేదా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మీరు రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్ర రీత్యా శనికి, రవికి మరియు చంద్రునికి మధ్య ఉండే వైర్యం వల్ల ఈ పేర్లు గల వ్యక్తుల ద్వారా మీకు తెలియకుండానే నష్టాలు లేదా ఆటంకాలు కలిగే అవకాశముంటుంది. ముఖ్యంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే ఈ అక్షరాల పేర్లు గల వ్యక్తులకు మీ రహస్యాలను లేదా మీ భవిష్యత్ ప్రణాళికలను పూర్తిగా వివరించవద్దు. వారు మీ మంచి కోరేవారే అయినప్పటికీ గ్రహాల ప్రభావం వల్ల వారి ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. అలాగే వారితో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. చిన్నమాటే పెద్ద గొడవగా మారే ప్రమాదముంటుంది. ఆవేశంతో కాకుండా తెలివితేటలతో వీరిని డీల్ చేయడం ద్వారా మీరు అనవసరమైన శత్రుత్వాల నుండి తప్పించుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో కూడా కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. వీరు మీకు శత్రువులు కాకపోయినా వీరి దూకుడు స్వభావం మీ ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. కాబట్టి ఆఫీసులోగాని బంధువులలోగాని ఈ పేరు గల వారితో పరిమితంగా గౌరవప్రదంగా వ్యవహరించడం మీకు శ్రేయస్కరం. మీరు ఎంత దౌత్యపరంగా వ్యవహరిస్తే అంతగా వారివల్ల కలిగే ప్రతికూలతలను నివారించవచ్చు. చివరగా ఈ శత్రుత్వాలు లేదా వ్యతిరేకతలు శాశ్వతం కావు. కేవలం గ్రహస్థితుల ఆధారంగా కలిగే తాత్కాలిక ఇబ్బందులే అని గుర్తుంచుకోండి. మీరు దైవారాధన చేయడం ద్వారా, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని లేదా శివుడిని పూజించడం ద్వారా శత్రువుల వల్ల కలిగే నష్టాలను అధిగమించవచ్చు. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష. ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా మీ విచక్షణ జ్ఞానంతో అడుగు ముందుకు వేస్తే ఎవరు మీకు కీడు చేయలేరు. ఇక మీకు బాగా కలిసివచ్చే అదృష్టాన్ని తెచ్చిపెట్టే వ్యక్తుల గురించి తెలుసుకుందాం. కుంభరాశివారికి వృషభం, తుల మరియు మిథున రాశులకు సంబంధించిన వ్యక్తులు అద్భుతమైన మిత్రులుగా ఉంటారు. పేర్ల పరంగా చూస్తే ఆర్, టి, కె, వి అక్షరాలతో మొదలయ్యే పేరు గల వ్యక్తులు మీకు బాగా కలిసి వస్తారు. ఈ పేర్లు ఉన్న వ్యక్తులు మీకు జీవితంలో మంచి సలహాలు ఇవ్వడమే కాకుండా కష్టకాలంలో అండగా నిలుస్తారు. ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు చేసే స్నేహం లేదా వ్యాపారం చాలా కాలంపాటు నిలుస్తుంది. వీరి ఆలోచనలు మీ ఆలోచనలతో కలుస్తాయి. ముఖ్యంగా ఆర్ మరియు టి అక్షరాలు గల వ్యక్తులు మీకు జీవిత భాగస్వామిగా లేదా బిజినెస్ పార్ట్నర్గా దొరికితే మీ జీవితం చాలా ఆనందంగా, సుఖమయంగా సాగుతుంది. వారు మీలోని ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అలాగే వి అక్షరం గలవారు మీకు ఆర్థికంగా సహాయపడే అవకాశముంటుంది. అలాగే జి లేదా ఎస్ అక్షరాలతో పేర్లు ఉన్న వ్యక్తులతో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉంటాయి. వీరితో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు ఈ అక్షరాల పేర్లు గలవారి చేతుల మీదుగా లేదా వారి సలహాతో మొదలుపెడితే విజయం త్వరగా వరిస్తుంది. మీ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ను పెంచడంలో వీరు ముఖ్యపాత్ర పోషిస్తారు. కాబట్టి ఈ పేర్లు గల వ్యక్తులను మీ జీవితంలోకి సాదరంగా ఆహ్వానించండి. కుంభరాశివారికి శనిదేవుని అనుగ్రహంతో పాటు దైవానుగ్రహం మెండుగా ఉంటుంది. మీరు చేసే ధర్మకార్యాలు, పరోపకారమే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇక ప్రస్తుతం గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ 28, 29, 30 తేదీలలో వేద జ్యోతిష్యం ప్రకారం మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, మీకు ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషించుకుందాం. నవంబర్ 28 నాటికి మీ రాశిలోనే చంద్రుడు, రాహువు సంచరిస్తుండగా భాగ్యస్థానంలో శుక్ర, బుధులు, దశమస్థానంలో రవి, కుజులు బలంగా ఉండటం నిజంగా ఒక విశేషమైన రాజయోగం. మొదటగా కుటుంబ జీవితం గురించి చెప్పుకోవాలంటే ఈ 3 రోజులు మీకు చాలా ఆహ్లాదకరంగా గడవబోతున్నాయి. తుల రాశిలో ఉన్న శుక్రుడు, బుధుడు వల్ల మీ కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇన్నాళ్లు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి మంచులా కరిగిపోతాయి. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ మాటకి ఇంట్లో విలువ పెరుగుతుంది. గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల శుభస్థానంగా భావించి కుటుంబ పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ముఖ్యంగా 28, 29 తేదీలలో చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మీరు కుటుంబ సభ్యుల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తారు. ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఇది మీకు ఒక సువర్ణావకాశాల సమయం అని చెప్పాలి. మీన రాశిలో శని ఉన్నప్పటికీ లాభస్థానాల ప్రభావం మరియు దశమస్థానంలో రవి, కుజుల కలయిక వల్ల ఆకస్మిక ధన లాభాలు సూచిస్తున్నాయి. నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. నవంబర్ 30న చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు తీసుకున్న పాత నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంది. ఆరోగ్యం పరంగా చూస్తే కుంభరాశివారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంది. రవి మరియు కుజుడు వృశ్చిక రాశిలో బలంగా ఉండటం వల్ల మీలో రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీలో ఒక కొత్త ఎనర్జీ, ఉత్సాహం కనిపిస్తుంది. మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా ఉంటారు. రాహువు మీ రాశిలో ఉన్నప్పటికీ ఇతర గ్రహాల బలం వల్ల చిన్న చిన్న అలసటలు మినహా పెద్ద ఆరోగ్య సమస్యలేవీ దరిచేరవు. యోగా, ధ్యానం చేయడం వల్ల మరింత ఆరోగ్యాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు కెరీర్ పరంగా అద్భుతమైన రోజులు. దశమస్థానంలో రవి, కుజుల కలయికంటే సామాన్యమైన విషయం కాదు. ఇది వృత్తిలో గొప్ప అధికార యోగాన్ని ఇస్తుంది.
మీరు ఆఫీసులో తీసుకునే నిర్ణయాలకుపై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశముంది. మీ పనితీరుతో సహోద్యోగులను ఆశ్చర్యపరుస్తారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మాటకు ఆఫీసులో తిరుగుండదు. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే సమయం. భాగ్యస్థానంలో ఉన్న బుధుడు, శుక్రుడు వ్యాపార విస్తరణకు చక్కటి మార్గాలను చూపిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నవంబర్ 28, 29 తేదీలు చాలా అనుకూలం. పోటీదారుల ఎత్తుగడలను చిత్తుచేసి మీరు పైచేయి సాధిస్తారు. ముఖ్యంగా వృశ్చికంలో ఉన్న కుజుడి ప్రభావం వల్ల మీరు వ్యాపారంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సమయం చాలా కలిసొస్తుంది. భూమికారకుడైన కుజుడు బలంగా ఉండటం వల్ల భూముల క్రయవిక్రయాల్లో మంచి లాభాలుంటాయి. చాలా కాలంగా అమ్ముడుపోని ఆస్తులు ఇప్పుడు మంచి ధరకు అమ్ముడవుతాయి. కొత్త వెంచర్లు వేయడానికి లేదా నిర్మాణ రంగానికి సంబంధించిన పనులు మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. శని మీనంలో ఉన్న వృత్తికారకుల బలం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి చేతినిండా పని, జేబు నిండా డబ్బు ఉంటుంది. కార్మికులకు మరియు కష్టపడి పనిచేసే వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల మీ కష్టాన్ని యజమానులు గుర్తిస్తారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ దాని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. మీ సహనమే మీకు రక్ష. నవంబర్ 30న చంద్రుడు ధన స్థానంలోకి మారినప్పుడు అదనపు ఆదాయం లేదా బోనస్ రూపంలో డబ్బు చేతికి అందే అవకాశముంది. తోటి కార్మికులతో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి అంటే కిరాణా, ఫ్యాన్సీ, వీధి వ్యాపారులు రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహువు మీ రాశిలో ఉండటం వల్ల కొత్త రకమైన ఆలోచనలతో వ్యాపారాన్ని పెంచుకుంటారు. కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వ్యాపారం జోరుగా సాగుతుంది. నగదు ప్రవాహం బాగుండటం వల్ల మీ అవసరాలని తీరుతాయి. ఎప్పటినుండో తీర్చాలనుకుంటున్న చిన్న చిన్న అప్పులను తీర్చేస్తారు. సినీ కళాకారులకు మరియు మీడియా రంగంలో ఉన్నవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్. కళలకు అధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రమైన తుల రాశిలో అంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ నటనకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు సైన్ చేసే అవకాశముంది. సోషల్ మీడియాలో మీ పేరు మారుమోగుతుంది. అభిమానుల ఆదరణ పెరుగుతుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అవార్డులు లేదా రివార్డులు వచ్చే సూచనలు ఉన్నాయి. రైతు సోదరులకు ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. పంటలకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. వాతావరణం అనుకూలిస్తుంది. జలకారకుడైన చంద్రుడు మరియు వ్యవసాయానికి కారకుడైన శని ప్రభావం వల్ల పంట దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభించే అవకాశముంది. పశుసంపద ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. రుణాలు కావాలనుకునే రైతులకు బ్యాంకుల నుండి సానుకూల స్పందన లభిస్తుంది. వివాహితులకు దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. సప్తమ స్థానంలో కేతువు ఉన్నప్పటికీ గురు దృష్టి మరియు శుక్రుడి అనుకూలత వల్ల బంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలకు లేదా విందు వినోదాలకు వెళ్లే అవకాశముంది. మీ భాగస్వామికి వృత్తిపరంగా లేదా ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది. అది మీకు సంతోషాన్నిస్తుంది. చిన్న చిన్న అలకలు ఉన్నా అవి మీ ప్రేమను మరింత పెంచుతాయి. విద్యార్థులకు ఇది చదువుపై ఏకాగ్రత పెరిగే సమయం. విద్యాకారకుడైన బుధుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. క్లిష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తథ్యం. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. గురువుల ప్రశంసలు పొందుతారు. రాహువు ప్రభావం వల్ల కొత్త విషయాలను, టెక్నాలజీని నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. చివరగా ప్రేమికులకు ఈ 3 రోజులు చాలా రొమాంటిక్గా ఉండబోతున్నాయి. ప్రేమకారకుడైన శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రేమ వ్యవహారం సఫలమవుతుంది. మీ మనసులోని మాటను చెప్పడానికి ఇది సరైన సమయం. ఇంట్లో పెద్దల నుండి మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముంది. ప్రియుడు లేదా ప్రియురాలితో కలిసి ఆనందంగా గడుపుతారు. బహుమతుల ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. కుంభరాశివారికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరు పాటించవలసిన పరిహారాలలో ప్రధానమైనది శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడమే. అయితే శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి కేవలం పూజలు చేస్తే సరిపోదు. మీ చేతల ద్వారా కూడా పరిహారాలు చేయాలి. ముందుగా ప్రతి శనివారం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే హనుమంతుడి భక్తులను శని పీడించడు అని ఒక వరముంది. కాబట్టి ప్రతి శనివారం గుడికి వెళ్లి హనుమంతుడికి సింధూరం సమర్పించి తమలపాకుల మాల వేసి గుడిలో ఒక పక్కన కూర్చుని హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించడం వల్ల మీకున్న ఏలినాటి శని ప్రభావంగాని, మానసిక ఒత్తిడిగాని పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే శివాభిషేకం చేయడం వల్ల కూడా శని శాంతిస్తాడు. ఎందుకంటే శనికి పరమశివుడు గురువు. కుంభరాశిలో ప్రస్తుతం రాహువు సంచారం కూడా ఉంది కాబట్టి మానసిక ఆందోళనలు తగ్గడానికి మీరు అమ్మవారి ఆరాధన చేయడం శ్రేయస్కరం. దుర్గాదేవిని పూజించడం లేదా ప్రతి శుక్రవారం, మంగళవారం లలితా సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల రాహువు ఇచ్చే భ్రమల నుండి బయటపడవచ్చు. అలాగే రాహుకేతువుల దోష నివారణకు సులభమైన మార్గం ఏమిటంటే వీధి కుక్కలకు లేదా పశుపక్ష్యాదులకు ఆహారం వేయడం. ముఖ్యంగా చీమలకు పంచదార లేదా రవ్వను ఆహారంగా వేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అదృశ్య శత్రు బాధలు తొలగిపోతాయి. జంతువుల ఆకలి తీర్చడం అనేది కుంభరాశివారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శని భగవానుడు పేదవారికి, వికలాంగులకు, కష్టపడి పనిచేసే కార్మికులకు కారకుడు.
కాబట్టి మీరు ఖరీదైన హోమాలకు ఖర్చు చేసే బదులు మీ శక్తి కొలది ఎవరైనా అనాథలకు అన్నదానం చేయడం లేదా వికలాంగులకు వస్త్రదానం మందులు ఇప్పించడం వంటివి చేస్తే శనిదేవుడు అత్యంత సంతోషిస్తాడు. మీ దగ్గర పనిచేసే పనివారిని గౌరవంగా చూడటం, వారికి సమయానికి జీతాలు ఇవ్వడం, వారి కష్టాల్లో సాయం చేయడం కూడా ఒక గొప్ప పరిహారం. ఇది మీ కర్మదోషాలను ప్రక్షాళన చేస్తుంది. ఎవరైతే తమ కింది స్థాయి వారిని చిన్నచూపు చూస్తారో వారికి శని కఠినమైన పాఠాలు నేర్పుతాడు. కాబట్టి వినిమే మీకు పెద్ద రక్ష. ఆరోగ్యపరంగా మరియు ఆర్థికపరంగా స్థిరత్వం కోసం ప్రతి శనివారం సాయంత్రం వేళ ఇంటి బయట లేదా తులసి కోట దగ్గర లేదా దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. నువ్వులు శనికి ఇష్టమైన ధాన్యం. అలాగే నల్లని వస్త్రాలను దానం చేయడం లేదా నల్ల నువ్వులను నీటిలో వదిలిపెట్టడం వంటివి జ్యోతిష్య రీత్యా మంచి ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి వచ్చినప్పుడు తైలాభిషేకం చేయించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చివరగా కుంభరాశివారు ధరించదగిన రత్నం నీలం అయినప్పటికీ అది అందరికీ పడదు కాబట్టి జ్యోతిష్యుల సలహా లేకుండా ధరించకూడదు. దానికి ప్రత్యామ్నాయంగా మీరు 7 ముఖాల రుద్రాక్షను ధరించడం చాలా మంచిది. ఇది లక్ష్మీదేవి కటాక్షాన్ని మరియు శని అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే మీ ప్రవర్తనలో బద్ధకాన్ని వదిలిపెట్టి ఎంత చురుకుగా ఉంటే అంత మంచిది. శ్రమేవ జయతే అనేది మీ రాశికి తారకమంత్రం. అధైర్యపడకుండా దైవచింతనతో పైన చెప్పిన చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగితే కుంభరాశివారికి తిరుగులేని విజయాలు సొంతమవుతాయి. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగండి. విజయమీదే. మొత్తంగా కుంభరాశివారికి ఈ సమయం దైవానుగ్రహంతో నిండిన అదృష్ట సమయం. శుభం భూయాత్. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.